డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ అడ్డగోలుగా చేర్చుకుంటోందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత బీఆర్ఎస్కే ఉందని, 10 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. మీపై ద్వేషంతో అన్కండిషనల్ గా కాంగ్రెస్ లో చేరుతున్నారని స్పష్టం చేశారు. ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. వాళ్ళు మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరేం చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొడతారో ఆయనకు కూడా రాజ్యాంగం కాపీ పంపించి ఆయన కూడా చెప్తాం, చదువుకోండి బాబు అప్పుడప్పుడు. ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండాలన్న ఆలోచనతో ఒకప్పుడు డిఫెక్షన్ లాస్ తీసుకురావడం జరిగింది. వాటిని టోటల్గా భారతదేశంలో 2014 తర్వాత భారీ ఎత్తున తుంగలోకి దొక్కినటువంటి పార్టీలు అంటే బీజేపీ మరియు బీఆర్ఎస్. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే కాకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా గెలిచినటువంటి లీడర్లను వెనకటి ఎప్పుడైనా ఏదైనా ఓటింగ్లు అవసరం ఉంటే లీడర్లతో మాట్లాడంగా లీడర్ల ఓటింగ్లో బిల్లులు పాస్ చేయనీక పక్క పార్టీలతో చర్చలు చేయంగా చూసినాము, పార్టీలలో చేర్చుకోగా చూడలే. అది తీసుకొచ్చిన సంస్కారము సంస్కృతి మొదలుపెట్టిందే భారతదేశంలో మహానాయకుడు కేసీఆర్ గారు. ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ నెంబర్ దాటినాక కూడా పార్టీలకు భయభ్రాంతులకు గురి చేసి జాయిన్ చేసుకున్నటువంటి ప్రక్రియ బీజేపీ బీఆర్ఎస్దే. ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి సంస్థలను వాడుకొని ప్రజలలో గెలిచినటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేసి పార్టీలోకి జాయిన్ చేసుకునే సంస్కృతి బీజేపీది. బీఆర్ఎస్ ఏమో ఇక ఏ పార్టీ కూడా తెలంగాణలో ఉండొద్దు, తెలంగాణలో 100 ఏళ్ల పాటు నిజాం నవాబ్ లెక్క కేసీఆర్ గారే పరిపాలించాలనే ఆలోచనతోటి ఆ రోజు ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేటీఆర్ గారు దయ్యాలు వేదాలు వలికినట్టుగా ఆయన ఢిల్లీలో కూర్చొని ఈ ముచ్చట మాట్లాడటం అనేది వింతగా ఉంది.